పూజించేది అల్లాని దేవుడు కాదు, మీరు పూజించేది సైతాన్ని అని వాళ్ళకి చెప్పండి. పోయి మా హిందువుల ఇళ్ళకి ఒకటి ఎందుకు వస్తున్నారు అంటే ఖురాన్ బైబిల్ బ్రదర్, మేము మంచి వాళ్ళము, శాంత స్వభావం మాకుంది అని చెప్పేసి మీరు మా ఇంట్లోకి వస్తున్నారు. అదే మేము ఇప్పుడు ఎప్పటి నుంచో గుద్దబల కొట్టింటే ఇంతమంది నువ్వే మారవు, నీ తాతనే మారకుండే, మీ నాయన మారకుండే, ఎవరు ఇప్పుడు మారిన వాళ్ళు సగం మంది బయటకు వచ్చేసినారు. ఇప్పుడు తెలుసుకున్నవాడు, ప్రతి వాడు తెలుసుకున్నవాడు, దాంట్లో ఏముంది అనేది తెలుసుకున్నవాడు ప్రతి ఒక్కడు బయటకు వచ్చాడు. వచ్చే మళ్ళీ బ్రదర్, వచ్చే మళ్ళీ బ్రదర్ దాని గురించి ఇంకా వస్తారు. మిమ్మల్ని అడ్డుకుంటేనే ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లోకి పోకుండా ఒక పాకిస్తాన్ పో, ఒక బంగ్లాదేశ్ పో, శుభార్త చెప్పాను. అంతా సర్వలోకంగా చెప్పమన్నాడు కదా, అంటే ముస్లింలకి చెప్పొద్దని చెప్పిందా మీ దేవుడు? అంటే ఖురాన్ బైబిల్ ఒకటే కదా, అబ్రహాం సంతానం కదా బ్రదర్. ఇప్పుడు అంటే వాళ్ళు కూడా పరలోకానికి పరలోకానికి వెళ్తారా? వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారా? వాళ్ళ అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, వాళ్ళు పరలోకం పోతారని, నేను కూడా పరలోకం పోతానని దేవుడు తీర్పు తీర్చాడు. నేనే చెప్పుకోనీకి ఉండదు. ఇప్పుడు నువ్వు దేవుని తీర్పు ఇప్పుడు నీకే బుత్తరగానికి నీకే తెలియదు పరలోకానికి పోయేది, మళ్ళా మాకెందుకు వచ్చి చెప్తున్నావు నువ్వు మీ దేవుడు రాళ్ళు తప్పాలని? అంటే అట్లా కాదు తీర్పు. ఇప్పుడు అట్లా కాదు బ్రదర్, అట్లా కాదు. ఒక మాట బ్రదర్ అన్నా, నాకై నేనే మంచిగా అనుకుంటే దేవుడు చూస్తుంటాడు నా క్రియలు. ఆయన క్రియల చొప్పున తీసుకుంటాడు, కానీ నా క్రియలు చొప్పున ఎట్లా తీసుకుంటాడు? ఒకటి తమ్మి, నీ క్రియలు నీ గుద్దలో పెట్టుకో, నాకు చెప్పొద్దు. నీ క్రియలు నీకు ఎట్లా ఉండాలంటే నీ ఇంట్లో ఉండాలా, నీ ఇంటి వాళ్ళకి చెప్పుకున్నాలా, అరే మంచిగా బతకాలా. మీరు ఇప్పుడు దళితుల్ని ఎంత నాశనం లేపుతున్నారు తెలుసా? పాపం వాళ్ళు చదువు చేయకుండా కాకుండా ఈ రోజు చదువుకుంటా, మన పాప చదువుకుంటా అంటుంటే మా ఇంటి పక్కనే జరిగిన విషయము, పాపనేమో చదువుకుంటా అంటుంది, పాస్టర్ ఏమో ప్రార్థన చేస్తా, పాటలు పాడినరా ప్రార్థన చేస్తే మంచిగా ఎగ్జామ్ రాస్తామని పాస్టర్ పెంచుకుంటుంది. అది ఎంత తప్పు అంటావు? ఇప్పుడు వాళ్ళ సొమ్ము దోచుకొని అగ్రవర్ణాలకు ఎందుకు పెడుతున్నారు మీరు అమౌంట్ తీసుకుపోయి? ఇప్పుడు దళితుల సొమ్ము తీసుకుపోయి అంబేద్కర్ గారు దళితుల కోసం రాజ్యాంగం రచించి వాళ్ళకు ఒక రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసుకుంటూ డైలీ ప్రార్థన బొచ్చు బోడి అని చెప్పేసి వాళ్ళతోనే దశమ బాగా తీసుకొని మళ్ళా పాస్టర్లు ఏమన్నా దళిత పాస్టర్లు ఉన్నారా? దళిత పాస్టర్లు లేనే లేదు. 99% ఉండేది అగ్రవర్ణాల పాస్టర్లు. వాళ్ళకి దూసి పెడుతున్నారు మీరు. మేము బ్రదర్ నేనేమో వాళ్ళకేం పెట్టడం లేదు బ్రదర్. నువ్వు పెట్టకపోయి ఉండొచ్చు కానీ నువ్వెవరు ఇంతకు? నువ్వు ఎట్లా? నేను మాల్లోళ్ళం మేము. మాల అనేది చెప్పొద్దు నువ్వు. అంటే కులం మతం మారక ముందు మాలలు, మతం మారక క్రిస్టియన్ అయిన మతం మాల అనేది హిందువుకు మాత్రమే వస్తుంది. మా సోదరు మా దోస్తు వాడు, మా ఫ్రెండ్, మా రక్త సంబంధం అది. నువ్వు మతం మారినాక నువ్వెవరో అవుట్ ఆఫ్ బ్రిటిష్. అంటే మీరు మాల్లోళ్ళేనా బ్రదర్? మేము మాల్లోళ్ళం బ్రదర్. ఇప్పుడు ఒకటి తమ్మి, ఇప్పుడు ఒక విషయం, దేవుడు ఎప్పుడు తప్పు చెప్పలేదు. హిందూ దేవుళ్ళ మేము ఎన్ని గ్రంథాలు చూసుకున్నా ఇది తప్పు, ఇది ఇట్లా చేయండి, వీళ్ళని గుళ్ళేకి రానియకుండా చూడండి అని దేవుడు చెప్పలేదు. మనుషుల్లో ఉండే ఒక భావము, తర్వాత మనుషుల్లో ఉండే ఒక రకమైన స్వార్థం వల్ల గుళ్ళేకి రానియకుండా వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఏం చేసినారంటే ఒక జాంబవ పురాణం అని ఒక కట్టుకథను అల్లుకొని వాళ్ళంతకు వాళ్ళే జాంబవంతుడు వాళ్ళ దేవుడు అని చెప్పేసి ఆయన అవమాంసం తినాలని చెప్పినాడని చెప్పేసి అవమాంసం తిని గుళ్ళకు దూరమైన వాళ్ళు. అంతకు మించి ఎవరు దూరం చేయలేదు. మా దాంట్లో, మా ధర్మంలో, మనుధర్మ శాస్త్రంలో ఏమని ఉంటుందంటే శూద్ర, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ 4 వర్ణాలు. ఈ వర్ణాలు నువ్వు ఏ దేశానికన్నా పో, ఈ వర్ణాలు లేనిది ప్రపంచం నడవదు. ఈ 4 వర్ణాలు మాత్రమే ఉంటాయి. శూద్ర అంటే కులం కాదు. శూద్ర అంటే
ఈ రోజు మా నాయన టీచరు, నేను వచ్చేసి ఇప్పుడు కసూర్చే పని చేస్తున్నా. మా నాయన టీచరు, మా నాయన వచ్చేసి ఆయన ఏం వృత్తిలో ఉన్నాడు? గురువు వృత్తి, బ్రాహ్మణ వృత్తిలో ఉన్నాడు ఆయన. అంటే విద్య చెప్పేవాడు మా నాయన. నేను చదువుకున్నాక ఇప్పుడు మున్సిపాలిటీలో పనిచేస్తున్నా. మా నాయన బ్రాహ్మణుడైనాడు, నేను శూద్రుడైనాను. అంతేగాని కులము అనేది ఎక్కడ లేదు. అది కులాలు అనేది ఇప్పుడు ఒకటి తమ్మి. కులము అనేది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు సపోజ్ నేను చెప్పులు కుట్టుకుంటున్నాను తమ్మి, నేను చెప్పులు కుట్టుకుంటున్నాను, నేను ఇంకోడు వచ్చి నా ముందరనే వచ్చి ఇంకో చెప్పులు కుడుతున్నాడు, అట్లా ఓ 10 మంది కుడుతున్నారు అనుకో, అవి నాకు గొడవలు పడుతున్నాయి. గొడవలు పడుతున్నప్పుడు అరే ఇది గొడవ పడకూడదు అని చెప్పేసి, అరే నీకు ఈ పని చాకలి పని, మంగలి పని, ఎరకల పని, అట్లా పనులు అప్పచెప్పినారు కొందరికి జనాలకి. అంతేగాని దీంట్లో గుళ్ళేకి రానియకపోవడం అనేది లేదు, అది ఉండబోదు. ఇప్పుడు నుంచి అసలుకే జరగదు. ఇప్పుడు నుంచి మేము ఎవరైనా గుళ్ళేకి రానియకపోతే ఫస్ట్ ఫైట్ చేసేది మేము. అంతేగాని ఇప్పుడు నీ దేవుడే నువ్వు చెప్పలేకపోతున్నావు అని నేనే పెడతాను. అంటే బ్రదర్ ఒక పాస్టర్లతో చర్చ జరిగినది నేనే పెడతాను విను. నేను అడిగాను, అయ్యా నేను ఇట్లా అమ్మాయిని చంపేశాను. ఇంకొక విషయం ముందు రోజు ఒకటి అడిగాను. అంబేద్కర్ గారు యేసుప్రభు నమ్మలేదు, అసహించుకున్నాడు. ఫస్ట్ ఆ మతాన్ని అసహించుకున్నాడు ఆయన బతికినప్పుడు. ఆయన ఎక్కడికి వెళ్తాడని అడిగా. ఇంతమంది దళితులు ఉన్నారు కదా, ఆయన ఎంతో మంచి చేశాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్తాడంటే నరకమే, నమ్మకపోతే నరకమే అని చెప్పాడంట. ఏవో అంటే క్రియలను బట్టి కూడా పోతారు కదా, క్రియలు లేకుండా ఏ మనిషిని దేవుడు బతుకుతున్నా. నేను మంచిగా బతుకుతున్నా, నేను నమ్మను, అసలు నాకు అవసరమే లేదు. మా దేవుడు కూడా అదే చెప్పిండు. మా దేవుడు ఏమని చెప్పిండంటే, నువ్వు ఎవరన్నా నమ్ముకో, ఏదైనా చేసుకో, నువ్వు మంచిగా నువ్వు చేసే కార్యాలను బట్టి అది మంచి కార్యము చెడు కార్యము అదే నిర్ణయిస్తా నేను. దాన్ని బట్టి నువ్వు క్రియలు చేయకుండా ఉండొద్దని చెప్పాడు. నువ్వు క్రియలు అంటే నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఒకటి తమ్మి, మా దేవుడు ఇప్పుడు ఒకటి తమ్మి, నిన్ను ఒక కుక్క గర్భానికి వచ్చింది, నువ్వు కొట్టు. కుక్క పండుకున్నది, నువ్వు కొట్టు. దీంట్లో ఒకటే తప్పు 2 రకాలుగా ఉంది. కుక్కని కొట్టడమే 2 రకాలు. అంటే ఇప్పుడు అట్లండి బ్రదర్, ఉప్పు ఇప్పుడు పండుకున్న కూడా కొట్టినట్టుంది. ఇప్పుడు ఇదే దేవుడు చెప్పింది. అదే బ్రదర్, ఇప్పుడు నువ్వు మంచి పాయింట్ చెప్పినావు బ్రదర్. ఇప్పుడు ఊరికన్నట్టు వాళ్ళని కొట్టినట్టుంది బ్రదర్. సేమ్ అట్లా ఇప్పుడు కరెక్ట్ నువ్వు చెప్పినట్టు. నువ్వు ఊరికే లేవు, నువ్వు ఊరికే బ్రదర్ ఏదో గెలికినావు తమ్మి. నువ్వు చెప్పినా ఇప్పుడు కొందరు చాలా మంది నేను అడిగాను, చేసిందంటే తప్పన్నా ఇట్లా చేయడం తప్పు అన్నాడు, కానీ నువ్వు తప్పు అని కూడా ఒప్పుకునలేకపోతున్నావు. అంటే నీలోన అంటే అంత ఇంకిపోయింది. అంటే మతం అని కాదు బ్రదర్, ఇప్పుడు నీ విశ్వాసం నీది. ఇదో బ్రదర్ అట్లా నేనేమన్నా ఇప్పుడు నా విశ్వాసం తీసుకొచ్చి నీ ఇంటికాడ చెప్పాలి. నా విశ్వాసం వచ్చి నీ ఇంటికాడ, అయ్యో నేను నా దేవుణ్ణి నమ్ము, నా దేవుణ్ణి నమ్మితేనే నీకు స్వర్గము, లేకపోతే కాల్చి వేడి చేసేసి తినేస్తాడు అని చెప్పాలా నీ ఇంటికాడ. ఎందుకు వచ్చి చెప్తున్నావు నాకెందుకు చెప్తున్నావు నువ్వు? నీ నువ్వు చెప్పుకున్నాలా, నీ పాస్టర్ ఉన్నాడు, లేకపోతే చర్చి ఉంది, దీంట్లో చెప్పుకోవాలి తమ్మి నువ్వు. అంతేగాని నువ్వు నా ఇంటికి ఇప్పుడు తమ్మి ఇన్ని ఏళ్ళు అయింది, ఎన్నో ఇప్పుడు స్వాతంత్రం వచ్చి కూడా నేను పుట్టి కూడా 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాలు 15-12 సంవత్సరాలప్పుడు నాకు యేసుప్రభు అంటే తెలిసింది. స్కూళ్ళ ద్వారా అలా తెలిసింది. నాకు అంతవరకు కూడా ఎవరు తెలియదు. నేను చచ్చిపోతే కూడా నేను నరకమే కదా తమ్మి నాకు. అంటే నాకు తెలియదు, నాకు తెలియదు, మా అమ్మకు తెలియదు, ఎవరు తెలియదు. మేముండే ఏరియాలో అట్లాంటి చర్చే లేదు. అట్లాంటి నుంచి మేము సడన్ గా వచ్చేపాటికి అంత లోపల నేను చనిపోయింది. బ్రదర్ ఇలాగా చెప్తే కదా, ఎవరికి తీర్పు తీర్చడానికి లేదు, దేవుడికి తీర్పు తీర్చాడు. క్రియల చొప్పున కూడా దేవుడు తీసుకుంటాడు. మళ్ళీ
ఇప్పుడు మళ్ళీ నమ్మండి నమ్మితేనే స్వర్గము నిత్య నరకం లేకపోతే ఎందుకు చెప్తారు మీరు? అంటే బ్రదర్ దేవుడు చెప్పినాడు కదా, నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. దేవుడు ఉండింటే ఇప్పుడు అదే దేవుడు ఉండింటే ఇప్పుడు ఒక విషయము చెప్పండి బ్రదర్. రెండో రాకడ అయిపోయిందని నేను నిరూపిస్తాను బ్రదర్. రెండో రాకడ అయిపోయింది, అది కొట్టివేయబడిందని నేను నిరూపిస్తాను. ఏమో బ్రదర్, మీరు ఇంకా ఎలాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పినాడని చెప్పి ఓడతాన్ని ఆయన చెప్పినాడని మీరు తన్నులు తింటారా చెప్పు? ఇప్పుడు ఆయన చెప్పినాడని చెప్పుకోండి. ఇప్పుడు మీ ఇంట నువ్వు చెప్పుకో, మీ ఇంట నువ్వు చెప్పుకో. మా ఇంటికి వచ్చి మళ్ళా పైనుంచి రాళ్ళు రప్పలు సైతాన్లు భూతాలు అని చెప్పొద్దు. ఇన్నేళ్ళు చెప్పినావు ఇన్నేళ్ళు చెప్పినావు నాకే జరిగింది, నాకు ఎవరితో రాదు, నాకే జరిగింది. నా ఇంటికి రానిచ్చాను, నేను ప్రార్థన చేస్తాను మీ నాన్న అంటే రానిచ్చాను. వచ్చినది వచ్చినట్టు తిని టిఫిన్ చేసి మంచి మర్యాద చేశాం, మంచిగా వచ్చింది గెస్ట్ అన్నట్టు ఏదో దైవదూత లెక్క భావించాం. ఊక తిని ఊకుండొచ్చు కదా, తిని మర్చాం కదా. రోజు ఆడ శివుని పటం తీసేయి సైతాన్ అంటుంది అది కొట్టాలా వద్దా? ఇప్పుడు నేను దేవుణ్ణి మర్యాద ఇచ్చాను, దేవుణ్ణి మర్యాద ఇచ్చాను. నువ్వు ఆడనే ఇప్పుడు మాకు ఇప్పుడు కోపం అర్థమవుతుందా? నువ్వు దేవుడు కాదు, మీ యేసు ప్రభు కాదు. ఇప్పుడు ఒక విషయం ఒక సర్ప అమ్మేవాడు వచ్చి మా ఇంటికి వచ్చి ఈ సర్పు బట్టలకి చాలా శుద్ధి చేస్తుంది మంచిది అని ఒక 10 సార్లు చెప్పాడు. మాకు వచ్చి చెప్పాడు, మీ సర్పు బాగుండదు, మీరు తెచ్చుకున్న సర్పు మంచిది కాదని చెప్పాడు. సర్లే అని చెప్పేసి 10వ సారి వచ్చేసి మేము వాడదామని ఒక సర్ఫ్ ప్యాకెట్ తీసేసి ఒక వాషింగ్ మిషన్ వేస్తే నొరుగు రాలేదు, మురికి పోలేదు. ఏంటో మురికి పోతలేదు, నొరుగు పోలేదు, ఏంది ఇంత గలీజ్ ఉంది, అంత అసలు బాగాలేదు సరుపు అంటే, మీరు చేపలు తెచ్చుకున్న సరుపు మంచిదే అంటున్నారు. ఇప్పుడు మీ దాంట్లో తప్పులు మీరు చెప్పుకునలేక మా గ్రంథం లెక్క వస్తున్నారు. అంటే బ్రదర్ మీ గ్రంథం ఎవడొచ్చి మీ గ్రంథాన్ని ప్రశ్నించలే చెప్పు, ఎవడొచ్చి మీ గ్రంథాన్ని అడగలే అన్నా మీరు మీ దాంట్లోకి వస్తామని అడగలే. మా గ్రంథం లేదు మీ గురించి చెప్పలే, మీకు మా గ్రంథాల గురించి మీకు ఎవరికి చెప్పలే. అయ్యా రాండి ఇట్లా రాండి మీ ఇంటికి వచ్చి ప్రచారం చేయలే. టౌన్లోకి పోయినావు ఎక్కడన్నావు నువ్వు మంచిగా బతికేది కావాలి అనుకో, మా ధర్మం చెప్పేది అది. సర్వేజన సుఖినోభవంతున్నారు కానీ దేవుడు నన్ను నమ్మని వాడిని తీసుకొచ్చి నా ముందర సంవరించుడి, లేకపోతే కోళ్ళంటి చచ్చిన వాటిని అన్యులకి అమ్మండి అని చెప్పలే. ఇంత గలీజు ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు తను? అంటే బ్రదర్ అట్లా కాదులే, అది వాళ్ళు చెప్పిన ఉద్దేశం వేరుంది, నువ్వు తెలుసుకునే ఉద్దేశం వేరుంది. ఎట్లా అంటే అవి రాళ్ళని బైబిల్లోనే రాసినాయి బ్రదర్. ముక్కులుండి వాసన చూడవు, చెవులుండి వినవు, అవి గొంతుకతో మాట్లాడవు, అవి వాటిని నమ్మిన వారు వాటి వంటి వారని దేవుడు రాసినాలే బ్రదర్. ఇప్పుడు ఇప్పుడు రాళ్ళన్న దానికి ఆడ గుడ్డ వల్ల కొడుతున్నారు. ఇప్పుడు మీ నాయన ఫోటో ఎందుకు పెట్టుకున్నావు సార్? మీకు పేపరే కదా, కాగితమే కదా, అర్థమే కదా. ఓ పని చేస్తా ఫోటో తీసి నేలకేసి కొడుతున్నా, కిందేసి తొక్కు కాలుతున్నా బ్రదర్. అది నీ వ్యక్తిగతం బ్రదర్, నీ వ్యక్తిగతం. నేనేం చేస్తా? ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? మా నాయన ఫోటోనా? విగ్రహమే నమ్మని వాడివి అంబేద్కర్ విగ్రహాన్ని కొడతావా? నువ్వు కాలుతుందంటావా? నేనే పొద్దు కొట్టలే బ్రదర్. కదా అది విగ్రహం కదా తమ్మి, విగ్రహం కదా తంటావా? అంటే ఆయన మనుషుడు కదా, ఆయన జ్ఞాపకంగా పెట్టినాడు ఈయన. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా తమ్మి అట్లా కాదు బ్రదర్. ఇప్పుడు ఇంకా ఆయన ఏం లేడు, ఆయన రూపాన్ని దేవునిగా తలుస్తున్నావు. అట్లే మేము కూడా నీకు కదా అంటే ఆయన దేవునిగా చూడడం లేదు బ్రదర్. ఆదాము ఎవరి రూపంలో వచ్చాడు? యెహోవా రూపంలోనే ఆదాము సృష్టించాడు కదా, ఆయన సృష్టించుకున్నాడు. మేము కూడా మా దేవుడు అనేది మాకు ఒక రూపం ఉంది, దాన్ని పూజిస్తున్నాం. నీకేం వచ్చిన నొప్పి? అంటే నీకు కలిగిన నొప్పి ఏమి తమ్మి చెప్పు? అంటే దేవుడు చెప్పినాడు కదా బ్రదర్, అవి రాళ్ళు ముక్కులుండి వాసన చూడవు, నాలుక ఉండి మాట్లాడవు, గొంతుకతో మాట్లాడవు అని.
ఇప్పుడు అందుకే బ్రదర్ తండ్రి చెప్పండి. తింటున్నాడు, అందుకే తండ్రిని తింటున్నాడు తమ్మి, అందుకే తిట్లు సరే తింటున్నాడు బ్రదర్. ఇంతమందితోన. అట్లాంటివి వల్ల రాయకూడదు కదా బుక్ లో. సరేలే అన్నయ్య, సరే. ఇప్పుడు ఒకటి తమ్మి, మనది అందరూ కలిసి ఉండే దేశం ఇది. ఈ ఆ. దేశంలో వచ్చేసి నువ్వు హిందువులు ఎక్కువగా ఉండే దేశంలో వచ్చేసి నేనే గొప్ప, నేనే కురుము అని చెప్తే ఎవడైనా బీట్ లేదా తమ్మి బ్రదర్? ఎవరికి ఇప్పుడు ఒకటి నీ తాత ముత్తాత ఎందుకే, మళ్ళా నీ తాత ముత్తాత ఎందుకే, మీ నాయన వరకు నీకు తెలుసు. నాకు తెలుసు బ్రదర్, వాళ్ళు హిందువులు. అంతవరకు తెలియదు బ్రదర్ నాకు. ఎవడో ఒకటి వచ్చి నీకు బియ్యం సంచో లేకపోతే ఒక మూటనో ఏదో ఒకటి ఇస్తే మీ నాయన మారిండు, మీ నాయన అంటే నిన్ను మార్చిండు. కానీ నిజానికి మా నాయన కూడా బ్రదర్. ఇప్పుడు తమ్మి ఇను చదివి మారినది కాదు, దాన్ని చదివితే ఇది ఇస్తే దేవుడు అనిపిస్తుంది ఫస్ట్. అంటే నేను చదివిన బ్రదర్, లక్షణాలు కొంచెం కూడా లేవు కదా. ఒక బ్రదర్ చదివినాను బ్రదర్. ఒక రాక్షసికి, ఒక సైకోకి, ఒక శాడిస్ట్కి ఉండే లక్షణాలు ఉన్నాయి దాంట్లో, అర్థమైందా? బ్రదర్ నేను చదివినాను బ్రదర్, చదివినాను. ఏం అర్థమైంది తమ్మి? చదివి ఏం అర్థం చేసుకున్నావు చెప్పు నాకు. నాకు ఇతరులది ఏది ఆశించకూడదు, ఇతరుల సొమ్ము ఏం తినకూడదు, ఇతరులది అస్సలు ఆశించకూడదు, ఒకరిని అనవసరంగా తిట్టకూడదు. ఇప్పుడు ఇతరుల సొమ్ము ఆశించకూడదు అని ఎక్కడ ఉంది? యెహోవాని ఆశించి ఒక పేద రైతు ఆయన పొలం అమ్ముకుంటే కొంచెం పైసలు దాచిపెట్టుకుంటే ఆ పైసలు నువ్వు అబద్ధం చెప్తున్నావని ఆయన చంపేశాడు కదా. ఎవరు బ్రదర్? అననీయనా? అననీయనా? సపీరా అననీయనేమో కదా? కాదు నేను చెప్తా, నేను పూర్తి రిఫరెన్స్ తోన నేను రేపు కలుపుతా నీకు. బ్రదర్ నేను పనికి పోతా బ్రదర్, ఈ రోజు ఫ్రీగా ఉన్నాను. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 1వ వచనమండి. అననీయ అని చంపుతాడు వాడు పేతురుగాడు. అదే అననీయ సపీరా కదా? అదే మాట్లాడు. అదేనా బ్రదర్? మాట్లాడన్నా నువ్వు మాట్లాడను బ్రదర్. అన్నయ్య అన్న మాట్లాడను, నువ్వు మాట్లాడు. అన్నయ్య సపీరా అన్నయ్య. అర్సొద్దు నాన్న.